హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ కోచ్. ఈరోజు టాపిక్ వచ్చి చాలా కామన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే వాట్ ఈస్ ప్రోటీన్. సరే, ప్రోటీన్ అంటే ఏంది ఇన్డెప్త్గా క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, అసలు ప్రోటీన్ అంటే మైక్రో న్యూట్రిషన్ అంటారు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఈ మూడు మైక్రో న్యూట్రిషన్స్ అంటారు. ఓకే, మైక్రో అంటే లార్జ్, అంటే పెద్దగా అన్నమాట. సో మనకి ప్రోటీన్ ఎక్కువ మోతాదులో బాడీకి కావాలి. ఓకే, సార్ ప్రోటీన్ అంటే ఏంటి అంటే ప్రోటీన్ అనేది ఒక అమినో యాసిడ్. అమినో యాసిడ్ ఒక రెండు రకాలు ఉంటుంది. ఓకే, అమినో యాసిడ్స్ ఫస్ట్ ఏంటంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అండ్ సెకండ్ది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే మన బాడీలో క్రియేట్ కాదు అది. ఓకే, సో మన బాడీ సొంతంగా ఉత్పత్తి చేసుకోలేదు, అది ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. సో నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే మన బాడీ సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. లైక్ షుగర్ అంటే గ్లూకోజ్ లోపల, ఇన్సులిన్ లోపల క్రియేట్ చేసుకుంటుంది, అది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనమాట. సో ప్రోటీన్ వచ్చేసి నాన్ ఎసెన్షియల్, అంటే లోపల క్రియేట్ చేసుకోదు, మన ఫుడ్ ద్వారా బాడీకి ఇవ్వాలి. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే అమినో యాసిడ్స్ ని ఒక బిల్డింగ్ బ్లాక్స్ లెక్క అనమాట. సో మనం ఇస్తూ ఉంటే అది స్టోరేజ్ గా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఆపొద్దు. సో కంటిన్యూస్ గా మనం బిల్డింగ్స్ ని కడుతూ ఉండాలి, బ్లాక్స్ ని ఇస్తూ ఉండాలి, మన బాడీలో స్టోర్ అవుతుంది ప్రోటీన్ అనమాట. అసలు ప్రోటీన్ ఎవరెవరు తీసుకోవాలి? సో జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకోవాలా? సో నార్మల్ గా జిమ్కి వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు కూడా ప్రోటీన్ అవసరమేనా? అసలు ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోపోతే ఏంటిది, తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రోటీన్ వచ్చేసి ప్రతిసారి చెప్పినట్టే, సో 1 kgకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, కంపల్సరీ 1 kg 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. సపోజ్ నేను 60 kgs ఉన్నాను, 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి. అదే నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను, బాడీ ఫిజిక్ కరెక్ట్ ఉండాలి, యాప్స్ ప్యాక్స్ అన్ని తెచ్చుకోవాలి అనుకుంటే సో ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. లైక్ 1 kgకి 1 గ్రామ్ కాకుండా 1.5 గ్రామ్స్ 2 గ్రామ్స్ వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ వారు క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు, బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవచ్చు. లైక్ జనరల్ ఆడియన్స్, మనము సో నార్మల్గా మనం వర్కౌట్ మనం చేసుకుంటున్నాం, సింపుల్ వర్కౌట్ చేసుకుంటున్నాము, సో ఇంట్లో నా పని చేసుకుంటున్నాను, లేడీస్ అయినా సరే, సో వాళ్ళు 1 kgకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మ్యాండేటరీ. సో ప్రోటీన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీ మజిల్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. సెకండ్ థింగ్ మీ స్కిన్, సో కొలాజిన్ వల్ల స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. థర్డ్ మన బోన్స్, ప్రతి బోన్కి ప్రోటీన్ కావాలి, సో బోన్స్ అనేది ప్రాపర్గా ఉంటాయి. అండ్ మన హంగర్ లెవెల్స్ని, క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. సాయంత్రం మిర్చి తినాలి, బజ్జీ తినాలి, అది తినాలి, ఇది తినాలి అంటే క్రేవింగ్స్ కొంచెం డౌన్ అవుతాయి ప్రోటీన్ ఫుల్ఫిల్ ఉండడం వల్ల. అండ్ నీ బాడీలో pH వాల్యూస్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే నీ బాడీలో ఫ్యాట్ బర్న్ కానీకి ఓకే చాలా బాగా పనిచేస్తుంది మన ప్రోటీన్ అనేది. సో ప్రోటీన్ ఇన్ని విధాల మన బాడీకి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సార్ ప్రోటీన్ ఏ ఫుడ్లో ఉంటుంది, ఏ ఫుడ్లో ఉండదు అంటే, వెజ్లో పప్పు దినుసులు అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్లో మంచిగా ఫిష్లో, చికెన్లో, ఎగ్స్లో, ప్రాన్స్లో, ఇట్లాంటివి దాంట్లో మంచి లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సార్ లీన్ ప్రోటీన్ అంటే ఏంటి అంటే మనం తినగానే బాడీకి అబ్జర్వ్ అయ్యేది లీన్ ప్రోటీన్ అనమాట. లైక్ చికెన్, ఎగ్స్ ఇవన్నీ. సో ఎందుకు లీన్ ప్రోటీన్ ఎక్కువ ఇస్తాం బాడీకి అంటే, ఇప్పుడు వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో బ్రేక్ అయినప్పుడు ఎంబడే మనం ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఆ మజిల్కి ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకొని సో మజిల్ గ్రోత్ దానికి బాగా పనిచేస్తుంది. సో అర్థమైంది కదా. సో లీన్ ప్రోటీన్ అంటే చాలా ఇంపార్టెంట్. సో అదే మన హెర్బల్ లైఫ్ H24 రీబిల్డ్ స్ట్రెంత్లో మంచి లీన్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ మనం డైలీ తాగే షేకెస్లో కూడా మంచి లీన్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది మన బాడీకి వర్కౌట్ చేయగానే ఇవ్వడం వల్ల సో మన బాడీ మజిల్ గ్రో గానికి చాలా బాగా పనిచేస్తుంది. ఓన్లీ సప్లిమెంట్స్ ద్వారా, ప్రోటీన్ పౌడర్స్ ద్వారా కాకుండా మన ఫుడ్ నుంచి కూడా మంచి ప్రోటీన్ ఇవ్వాలి. సో ఎవ్రీ డే, సో ప్రోటీన్ అనేది 1 month 2 months ఇస్తే సరిపోదు, లైఫ్ టైం ఎవ్రీ డే మన బాడీకి అందిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రోటీన్ మన బాడీలో ఎసెన్షియల్ అమినో యాసిడ్, అంటే ప్రోటీన్ క్రియేట్ చేసుకోదు బయట, ఫుడ్ ద్వారా మనం ఇస్తూ ఉండాలి. కాబట్టి నాన్ స్టాప్గా ఎవ్రీ డే రొటీన్లో మన ఫుడ్ ద్వారా ప్రోటీన్ ఇస్తుండాలి. అందుకే మన ఫుడ్లో కంపల్సరీ ఫైబర్, ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనేది ఎగ్స్ నుంచి కానీ, పన్నీర్ నుంచి కానీ, చికెన్ నుంచి కానీ, సో ప్రతి ఒక్క పప్పు దినుసుల నుంచి కానీ, ఓకే మిల్ మేకర్ నుంచి, సోయా చంక్స్ నుంచి కానీ
ఎలాంటి ఫుడ్ నుంచైనా ప్రోటీన్ తీసుకోవచ్చు. ఇంకా ప్రోటీన్ సోర్సెస్ ఇంకేం ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయంటే ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. సో ప్రోటీన్ ఫుడ్స్ అని. సో ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేయండి, ఆర్ఎల్స్ వీడియో ఎండింగ్లో పిన్ చేసి పెడతాను. ఈ వీడియో అయిపోయినాక నెక్స్ట్ వీడియో చూడండి. ఎలాంటి ఫుడ్ తింటే ప్రోటీన్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవ్రీ డే మీరు ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఓకే, మనము ఎవ్రీ డే విటమిన్స్ మినరల్స్ కంటే ఎక్కువగా మనం ఇచ్చేది ప్రోటీన్. సో బాడీకి విటమిన్స్ మినరల్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఇవ్వాలి అనమాట. సో అంత ఇంపార్టెంట్ ప్రోటీన్ వచ్చేసి. అండ్ ఇంకొకటి, ప్రోటీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ప్రోటీన్ అంటే కిడ్నీలు పోతాయంట, అది పోతుందంట, ఇది పోతుందంట అని చాలా మిత్ ఉంది. మిత్ అంటే భ్రమ. సో అసలుకి దాని రీజన్ ఏంటి అంటే, ప్రోటీన్ ఎంత ఇవ్వాలి అనే కంటెంట్ ఐడియా ఉంటే సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రోటీన్ ఎంత ఇవ్వాలి అనేది ఒక నాలెడ్జ్ పిల్లి ఉండాలి. మనం ఇందాక చెప్పినట్టు 1 kgకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ మన జనరల్ ఆడియన్స్కి. సో ఇంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనం బర్న్అవుట్ చేయలేదు, మన ఫ్యాట్ని మన క్యాలరీస్ని బర్న్అవుట్ చేయలేదు అన్నప్పుడు ఆ ప్రోటీన్ ఓవర్ డోసేజ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ అది కూడా ఎప్పుడు అంటే, సో మీరు 1 kgకి 1.52 ఇచ్చినా ఏం కాదు, 2.53 దాన్ని మించి దాటితే అప్పుడు ఓవర్ డోసేజ్ అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి సో ప్రోటీన్ అనేది కొంచెం డేంజర్ అనమాట. సో ప్రోటీన్ అనేది ఎంత మోతాదులో తినాలి అంటే అంత తింటే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను చెప్పినట్టు 1 kg 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్, సపోజ్ మీరు 60-70 kgs ఉన్నారనుకోండి, మీరు తిన్న ఫుడ్ నుంచి కూడా అంత ప్రోటీన్ రాదు. ప్రజెంట్ పండించే పంటలు అంత కెమికల్ ఫుడ్ వల్ల సో మన ప్రోటీన్ అంత బాడీకి అందదు. సో మీరు సో కొంచెం ఎక్కువ ప్రోటీన్ తిన్నా ఏం కాదు, ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ కూడా అంత క్వాలిటీ ఫుడ్ లేదు. ఓకే, మన న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ షేక్ నుంచి 2 షేక్స్ అవుతాము. మార్నింగ్ షేక్ ఒకటి, నైట్ షేక్ ఒకటి. సో మార్నింగ్ ఒక 24 grams, నైట్ ఒక 24 grams, అంటే 48 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అంతే. మిగతా ఫుడ్ ప్రోటీన్ అనేది మనం మార్నింగ్ మధ్యాహ్నం ఫుడ్ నుంచి స్నాక్స్ నుంచి కవర్ చేయాలి. సో ఇట్లా కవర్ చేస్తేనే కానీ మనకు ప్రోటీన్ అందుతుంది. కానీ మీరు ఓవర్ డోసేజ్ అయిపోతుంది కదా ప్రోటీన్ అనేది. ఇంకోటి ఏంటి అంటే, లైక్ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లైక్ వాళ్ళ డాక్టర్ చెప్తారు మీరు ఎంత % ప్రోటీన్ తీసుకోవాలి అనేది. సో వాళ్ళకి సపరేట్గా డిజైన్ చేస్తాం మేము ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది. సో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ మీద కొంచెం అవగాహన ఉండి, లైక్ అట్లా వాళ్ళ ప్రోగ్రామ్ సపరేట్ డిజైన్ చేసి వాళ్ళు కొంచెం ప్రోటీన్ తక్కువ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు. కానీ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉండే వాళ్ళకి సో డైలీ మీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం గగనమే. సో అంత తీసుకున్నా ఏమీ కాదు, అంతకంటే 1% 2% ఎక్కువ తీసుకున్నా ఇంకా హెల్తీగా ఉండొచ్చు, కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇది నాలెడ్జ్ లేని వాళ్ళు, ఐడియా లేని వాళ్ళు వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని జస్ట్ చెప్పిన వాళ్ళు మాత్రమే, కానీ ప్రోటీన్ అనేది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఓకే, ఇది ఫ్యాక్ట్. ఓకే, సో కాబట్టి ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా డైలీ మీరు ఎన్ని కేజెస్ ఉన్నారో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సపోజ్ 80-90 kgs ఉంటారు, సో వాళ్ళు 80-90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే చాలా కష్టం అది. సో మంచిగా వెయిట్ డ్రాప్ అయ్యి వాళ్ళ ఐడియల్ వెయిట్కి వచ్చినప్పుడు, సపోజ్ నా ఐడియల్ వెయిట్ ఉన్నప్పుడు నేను ప్రోటీన్ పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాను మార్నింగ్ షేక్ నైట్ షేక్ నుంచి. అండ్ 1 time మనం ఎట్లైనా జిమ్కి వెళ్తాం, వర్కౌట్ చేస్తాం, ఏదో ఒక వర్కౌట్ చేస్తాం కాబట్టి రీబిల్స్ టైం తీసుకుంటే సూపర్ ఎనఫ్. ఇంకా ఒక 10-20 grams మన లంచ్ నుంచి, ఎగ్స్ నుంచి, చికెన్ నుంచి కవర్ అయిపోతుంది. కాబట్టి హ్యాపీగా ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. డోంట్ వరీ. సో క్లారిటీగా తెలుసుకొని మీరు వాడండి అనమాట. ఓకే, సో మనం ఏంటి అంటే హెల్దీగా వెయిట్ లాస్ చేస్తూ, ఓకే, మజిల్ని ఇంక్రీజ్ చేస్తూ, ఫ్యాట్ని వెయిట్ని డ్రాప్ చేస్తూ మన ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు ప్రోటీన్ కంటెంట్ కూడా మీకు ఎలా కావాలి అనేది, సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా మీకు ప్రోటీన్ కంటెంట్ ఎంత ఇవ్వాలి అనేది మాకు ఐడియా ఉంది కాబట్టి మీకు ఆ బేసిస్ మీద మీకు ప్రోటీన్ ఇస్తాము. ఓకే, అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, చూసారు కాబట్టి. సో ఇంకేమి టాపిక్స్ కావాలి అనేది నెక్స్ట్ మీరు కామెంట్ లో పిన్ చేయండి, నేను నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నాకు ఇది మంచి మోటివేషన్, మంచి సపోర్ట్స్ ఇంకా వీడియో చేయడానికి, అండ్ మీకు ఇంకా హెల్తీ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా మీకు హెల్త్ కూడా ఇవ్వడానికి మేము చాలా బాగా రెడీ ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దిస్ ఇస్ కౌశిక్ ఫిట్ కోచ్ signing off.